హాయ్ ఫ్రెండ్స్, రెడీమేడ్ లెహంగాస్కి ఫ్రంట్ నెక్కి వర్క్ వచ్చినప్పుడు ఆ వర్క్ వెడల్పు అనేది నెక్ వెడల్పు అనేది ఎక్కువగా వస్తే దాన్ని ఎలా తగ్గించుకొని మన కస్టమర్ ఆది బ్లౌజ్కి తగ్గట్టు స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే వర్క్ ఎంత వరకు ఉందో అంతవరకు ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని మనం ఎంత అయితే వెడల్పు తగ్గించుకోవాలి అనుకుంటున్నామో అంతవరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా డాట్ అనేది పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్నట్లయితే మనకి నెక్ అనేది కరెక్ట్గా మన ఆది బ్లౌజ్కి ఎంత కావాలో అంత వచ్చేస్తుంది. వర్క్కి సరిపడా నెక్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి నెక్ విడ్త్ అనేది తగ్గిపోయింది కదా. ఇలా తగ్గిన తర్వాత లైనింగ్ని తీసుకొని లైనింగ్కి నెక్ అనేది ముందుగా కట్ చేసుకోకూడదు. మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకున్న తర్వాత మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి కరెక్ట్గా మిడిల్లో చూసుకొని లైనింగ్కి మిడిల్ పాయింట్ అలాగే నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకొని ఆ నెక్ డౌన్ అనేది కరెక్ట్గా నెక్ మిడిల్లో ఉందా లేదా చెక్ చేసుకొని మనం మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నెక్ చుట్టూ స్టిచ్ చేసుకునేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది, క్లాత్ అనేది బాగుంటుందండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ చేసుకున్నట్లయితే మనకి వర్క్ ఎంతవరకు ఉందో తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ వర్క్ ఎడ్జ్ను స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలి. నెక్ వెడల్పైనప్పుడు బ్లౌజులకైనా లెహంగాస్కైనా దేనికైనా సరే ఈ మెథడ్లో స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బిగినర్స్ ఏంటంటే నెక్ వెడల్పు ఎలా తగ్గించుకోవాలో తెలియకుండా నార్మల్గా కస్టమర్ ఆది బ్లౌజ్ ప్రకారం నెక్ అనేది కట్ చేసేసి కుట్టేస్తూ ఉంటారు. అలా కుట్టినట్లయితే మనకి ఏమవుతుందంటే నెక్ చుట్టూ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి వర్క్ ఇచ్చినప్పుడు వర్క్ ఎడ్జ్ నెక్ ఎడ్జ్ రెండు సమానంగా కరెక్ట్గా వస్తే బాగుంటుంది చూడడానికి. అలా కాకుండా వర్క్ కన్నా క్లాత్ అనేది నెక్ వైపు ఎక్స్ట్రాగా వదిలి కుడుతూ ఉంటారండి. అలా కుడితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఫస్ట్ అయితే ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని నెక్ చుట్టూ కట్స్ ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసుకొని లైనింగ్ని వెనక్కి పెట్టి మెయిన్ పీస్ రైట్ సైడ్ నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పైకి కనిపించకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ జాయింట్ చేసేసాను. చూడండి, మనం నెక్ వెడల్పు తగ్గించేటప్పుడు క్లాత్ అనేది ఇట్లా ముందుకు వస్తుంది. అలాంటప్పుడు మనం షోల్డర్ దగ్గర ఎక్స్ట్రాగా మెయిన్ పీస్ అనేది ఉండేలాగా కట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మెయిన్ పీస్ అనేది లైనింగ్కి సమానంగా కట్ చేసుకుంటే క్లాత్ అనేది తక్కువ వచ్చేస్తుంది, జాయింట్లు పడతాయండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.